Hello everyone, welcome to KN Diaries. సో ఐపీఎల్ అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. సో ఐపీఎల్లో సిక్స్లు అవన్నీ చూసినప్పుడు మనకు కూడా ఒకటి అనిపిస్తుంది, మనకు కూడా ఒక మంచి బ్యాట్ ఉంటే ఎలా ఉంటుంది అని చెప్పి. సో అసలు మంచి బ్యాట్ అంటే ఏంటి, ఒక బ్యాట్ ఎలా తయారవుతుంది, ఏ ట్రీస్ నుంచి ఒక బ్యాట్ తయారు చేస్తారు, అసలు ఒక బ్యాట్ ఎంత కాస్ట్ ఉంటుంది, ఎంత కాస్ట్ పెడితే మంచి బ్యాట్ దొరుకుతుంది. సో ఇలాంటి అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఫస్ట్ మనమైతే ఇంగ్లాండ్ వెళ్ళిపోదాం. ఇంగ్లాండ్ ఎందుకు రా అనుకుంటున్నారా, చెప్తా. ఫస్ట్ అయితే మనం ఇంగ్లాండ్ వెళ్ళిపోదాం. ఏంట్రా క్రికెట్ బ్యాట్ తయారు చేసుకోవడం ఎలా తెలియాలంటే ఇంగ్లాండ్ వరకు రావాలా అని మీకు డౌట్ ఉంటుంది. ఇక్కడే చిన్న మ్యాజిక్ ఉంది. మన పుష్ప సినిమాలో ఎలాగైతే ఓన్లీ రెడ్ శాండిల్ శేషాచలం అడవుల్లో మాత్రమే ఎలా అయితే పండుతుందో, సేమ్ అలాగే మన సౌత్ ఈస్ట్ ఇంగ్లాండ్లో మాత్రమే ఈ విల్లో ట్రీస్ పండుతాయి. విల్లో ట్రీస్కి ఒక కామన్ నేము, ఒక ఫేమస్ నేమ్ ఉంది, అదే సలెక్స్ ఆల్బా. ఈ సలెక్స్ ఆల్బా అనే ట్రీస్నే మనము క్రికెట్ విల్లో ట్రీస్ అని కూడా పిలుస్తాం. సో ఈ విల్లో ట్రీస్ ఓన్లీ సౌత్ ఈస్ట్ ఇంగ్లాండ్లో కెంట్ అనే ప్రదేశంలో మాత్రం మెజారిటీ ఆఫ్ ద విల్లోస్ ట్రీస్ పెరుగుతాయి. వరల్డ్లో ఉన్న ప్రతి కంపెనీస్కి ఈ జేఎస్ వ్రైట్ అనే కంపెనీ మాత్రమే 75% ఆఫ్ ఇంగ్లీష్ విల్లో బ్యాట్స్ని సప్లై చేస్తుంది. అంటే ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఇలాంటి క్లెఫ్ట్స్ నుంచి ఒక బ్యాట్ తయారవుతుంది. సో వీళ్ళు ఎలా ట్రీని ఒక క్లెఫ్ట్గా వీళ్ళు ఎలా మారుస్తారంటే, వీళ్ళున్న ఫామ్లో ఎవ్రీడే ఫామ్కి వెళ్తారు. సో ఆ ఫామ్కి వెళ్ళినప్పటి నుంచి ఏజ్ ఉంటుంది, ఎవ్రీ ట్రీ క్యాలిక్యులేషన్ వీళ్ళ దగ్గర ఉంటాయి, హిస్టరీ ఉంటాయి. సో ఒక ట్రీ ఒక బ్యాట్గా మారాలంటే దానికి మినిమం 15 years వెయిట్ చేయాలి. సో 15 years తర్వాతే ఒక ట్రీ ఒక బ్యాట్గా మారడానికి రెడీగా ఉంటుంది. సో మామూలు ట్రీస్ని మనం ఎలా అయితే చూసుకుంటామో, ఈ విల్లో ట్రీస్కి కూడా సేమ్ అట్లాంటి కేరింగే ఉంటుంది. వీటికి పెస్ట్ కంట్రోల్ చేస్తారు, డిసీజెస్ రాకుండా చూసుకుంటారు, వస్తే ఏం చేయాలో దానికి మెడిసిన్స్ వాడతారు. దీన్ని కూడా చాలా 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 జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తారు. అలా 15 years వచ్చిన ఒక ట్రీని 28 inch పీసెస్గా వీళ్ళు కట్ చేస్తారు. అంటే ఒక ట్రీని 28 inch పీసెస్గా కట్ చేస్తారు. సో ఆ 28 పీసెస్ని కట్ చేసిన తర్వాత వాటిని క్లెఫ్ట్స్గా మారుస్తారు. క్లెఫ్ట్స్గా అంటే మీకు ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. క్రికెట్ టర్మినాలజీలో క్లెఫ్ట్ అని అంటారు. రీసెర్చ్ ప్రకారం ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారము ఒక ట్రీ నుంచి 40 బ్యాట్స్ వస్తాయి అనే యావరేజ్. కానీ ఇప్పటి వరకు ఉన్న రికార్డు ఒక ట్రీ నుంచి 700 బ్యాట్స్ వచ్చింది. అదే ఇప్పటి వరకు వరల్డ్ రికార్డ్. సో ఇలా కట్ చేసిన క్లెఫ్ట్స్ని బ్యాట్ సంబంధించిన క్లెఫ్ట్స్ మేకర్స్ వచ్చి ఫస్ట్ బ్యాట్ ఫేస్ ఎటు పెట్టాలి, ఇటు సైడ్ పెట్టాలి, అటు సైడ్ పెట్టాలి అని చూస్తారు. సో వాళ్ళు ఎటైతే సాఫ్ట్ ఉంది, ఎటైతే గ్రెయిన్స్ ఎక్కువ ఉన్నాయో, గ్రెయిన్స్ అంటే బ్యాట్ మధ్యలో మనకి ఇలా లైన్స్ వస్తాయి కదా, అది గ్రెయిన్స్. సో క్లెఫ్ట్ అనే పదం ఎంత ఇంపార్టెంటో మీకు గ్రెయిన్స్ అనే పదం కూడా మీరు గుర్తుపెట్టుకోండి, అది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇలా గ్రెయిన్స్ ఏదైతే స్ట్రైట్గా ఉన్నాయో, గ్రెయిన్స్ ఎటుపక్క అయితే బాగా కనిపిస్తుందో, సో అటుపక్కనే ఫేస్ ఆఫ్ ద బ్యాట్గా డిసైడ్ చేస్తారు. సో అలా ఫేస్ ఆఫ్ ద బ్యాట్ డిసైడ్ చేసిన తర్వాత దాన్ని బ్యాట్కి సైజ్కి కట్ చేసి అటు సైడ్ ఇటు సైడ్ బేస్కి పెట్రోలియం వ్యాక్స్తో కవర్ చేస్తారు. సో అలా కవర్ చేసిన బ్యాట్స్ అన్నీ ఒక చోట రెడీగా ఉంటాయి. సో అక్కడికి గ్రేడర్ వస్తాడు. గ్రేడర్ అంటే ఇప్పుడు మనం చూస్తాం, ఇప్పుడు చెట్టు అంతా ఒకటే కదా, అన్ని బ్యాట్స్ ఒకే కాస్ట్ ఉండాలి కదా అని మీరు అనుకోవచ్చు. సో ఏ బ్యాట్ ఎంత కాస్ట్ ఉండాలి, ఏది ఇంటర్నేషనల్ ప్లేయర్స్కి వెళ్ళాలి, ఏది మార్కెట్కి రావాలి, సో ఇలాంటివన్నిటి డిసైడ్ చేసేది గ్రేడర్. బేసిక్ మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను, నాట్స్ ఏమీ లేకుండా కలర్ ఒకే కలర్ ఉండి 1 to 20 లైన్స్ ఉంటే దాన్ని గ్రేడ్ 1 బ్యాట్గా గ్రేడర్ డిసైడ్ చేస్తారు. సో గ్రేడ్ 1 బ్యాట్ అంటే ఇంటర్నేషనల్ ప్లేయర్స్ వాడేది కాస్ట్లీయెస్ట్ బ్యాట్స్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక గ్రేడ్ 1 బ్యాట్ మార్కెట్లో 1,50,000 ఉంది. సో గ్రేడ్ 2 వస్తారు, స్లైట్ కలర్ చేంజ్ ఉన్నా, స్లైట్ బ్లెమిషెస్ ఉన్నా, సో వీటన్నిటిని గ్రేడ్ 2గా డిసైడ్ చేస్తారు. సో గ్రేడ్ 2 బ్యాట్స్ వచ్చి మార్కెట్లో 60,000 నుంచి అరౌండ్ 80,000 మధ్యలో ఉంటుంది గ్రేడ్ 2 బ్యాట్స్. ఇంకా గ్రేడ్ 3 బ్యాట్స్ ఉంటాయి. గ్రేడ్ 3 బ్యాట్స్ అంటే అక్కడక్కడ నాట్స్, బ్లిమిషెస్, కలర్ చేంజెస్, సో ఇలాంటి అన్నీ ఏవైతే సరే గ్రేడ్ 1 గ్రేడ్ 2 నుంచి కింద పడిపోతాయో, సో అవన్నీ 20,000 నుంచి 40,000 మధ్యలో ప్లేస్ చేస్తారు, అవి గ్రేడ్ 3 బ్యాట్స్. సో ఇలా గ్రేడింగ్ జరుగుతుంది. సో ఇలా గ్రేడింగ్ జరిగిన తర్వాత ఒక బ్యాట్ తయారు చేయడానికి 8 నుంచి 12 hours పడుతుంది. స్టార్టింగ్ అది కట్టింగ్ చేసి, దాని తర్వాత రబ్బింగ్ చేసి, దాని తర్వాత వాటిని పాలిష్ చేసి, ఇవన్నీ చేసిన తర్వాత హ్యాండిల్ ప్లేస్మెంట్ వస్తుంది. సో హ్యాండిల్ ఈజీయే కదా అని మీరు అనుకోవచ్చు, కాదు. బ్యాట్ అంతా
ఇంగ్లీష్ విల్లో ట్రీస్ నుంచి తయారవుతాయి. హ్యాండిల్ మాత్రం సింగపూర్ కేన్ హ్యాండిల్ దీని పేరు. వీటినే మెజారిటీ ఆఫ్ ద ప్రీమియం బ్యాట్స్కి వాడతారు. సో ఈ కేన్ హ్యాండిల్లో టెక్నాలజీ ఏంటంటే ప్రతి లేయర్ కింద రబ్బర్ ఉంటుంది. ఇప్పుడు మనము ఆడతాము, బ్యాట్ని కొడతాము, బాల్ అంత స్పీడ్లో వచ్చి తగులుతుంది. తగిలినప్పుడు బ్యాట్కి ఏం అవ్వకుండా పట్టుకున్న హ్యాండిల్కి మన గ్రిప్కి ఏం కాకుండా మనకేం కాకుండా షాక్ అబ్జర్వర్ కింద ఈ ప్రతి లేయర్ కింద ఒక రబ్బర్ అనేది అటాచ్ చేస్తారు. సో ఆ రబ్బర్ వల్ల, ఈ టెక్నాలజీ వల్ల మనకు ఆ షాక్ అబ్జర్ప్షన్ ఉంటుంది. ఎప్పుడు కొట్టినా సరే మనకు ఆ కంఫర్ట్లోనే ఉంటుంది. మనం ఎప్పుడు కొట్టినా సరే మనకు ఆ కంఫర్ట్లోనే ఉంటుంది. ఇలా హ్యాండిల్ ప్లేస్ చేసిన తర్వాత దీన్ని రబ్బింగ్ చేస్తారు. ఒక్కసారి హ్యాండిల్ ఫిక్స్ చేస్తే అది సెట్ అవ్వడానికి బ్యాట్లో మినిమం 6 hours పడుతుంది. ఈ 6 hours ఆఫ్ టైం తర్వాత బ్యాట్ని ఏ షేప్ కావాలో ఆ షేప్కి రెడీ చేస్తారు. సో ఎగ్జాంపుల్కి ఎస్ఎస్ అనే కంపెనీ ఉంది. ఎస్ఎస్ అనే కంపెనీకి డక్ బిల్ షేప్ అనేది చాలా ఫేమస్. సో ఎస్ఎస్ అనే కంపెనీ మెజారిటీ ఆఫ్ ద బ్యాట్స్ డక్ బిల్ షేప్లో చేస్తుంది. హెచ్జీ అనే కంపెనీలో మెజారిటీ ఆఫ్ ద బ్యాట్స్ డాల్ఫిన్ షేప్లో ఉంటాయి. సో కొంతమంది ప్లేయర్స్కి ఆల్రెడీ ఈ కస్టమైజేషన్ బ్యాట్స్ ఉంటాయి. ఇంటర్నేషనల్ ప్లేయర్కి ఎగ్జాంపుల్కి విరాట్ కోహ్లీది వచ్చి కంప్లీట్ డక్ బిల్ ప్రొఫైల్ ఉంటుంది. కేఎల్ రాహుల్ది డాల్ఫిన్ షేప్ ఉంటుంది. సో ఎంఎస్ ధోని బ్యాట్ చూస్తే కింద యూ షేప్లో ఉంటుంది. అదేంటంటే హిట్టింగ్ ఎలివేషన్ తీస్తుంది. సో అంత టెక్నికల్గా వాళ్ళకి ప్రతి ఒక్క ఇండివిజువల్ స్టార్ ప్లేయర్స్కి ఒక బ్యాట్ ప్రొఫైల్ ఉంటుంది. సో ఆ బ్యాట్ ప్రొఫైల్ బట్టి ఆ బ్యాట్స్ చేస్తారు. సో ఈ షేప్ చేసిన తర్వాత వెంటనే అది రబ్బింగ్ దగ్గరికి వెళ్తుంది. రబ్బింగ్ అవ్వంగానే స్టిక్కర్ ప్లేస్మెంట్ ఉంటుంది. సో మనం చూసినట్టయితే విరాట్ కోహ్లీ బ్యాట్స్కి ఎంఆర్ఎఫ్ కంపెనీ నుంచి వస్తుంది. సో ఎంఆర్ఎఫ్ కింద పర్టికులర్ ఎడిషన్ అని ఉంటుంది, చేజ్ మాస్టర్. సో ఎంఎస్ ధోని గారికి తలా 2.0 అని ఉంటుంది ఎస్ఎస్ బ్యాట్స్కి. కేఎల్ రాహుల్ బ్యాట్కి కేఎల్ ఎడిషన్ అని ఉంటుంది. రిషబ్ పంత్ బ్యాట్కి ఆర్పి ఎడిషన్, స్పైడీ ఎడిషన్ అని ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ స్టిక్కర్స్తో డిఫరెంట్ షేప్స్తో ఇంటర్నేషనల్ ప్లేయర్స్కి వాళ్ళు పర్టికులర్ కాంట్రాక్ట్లో ఉన్న బ్యాట్స్ వెళ్ళిపోతాయి. సో మార్కెట్ ఎలా జరుగుతుంది, అసలు మార్కెట్ ఎంత ఉందో ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో ఒక్క హైయెస్ట్ బ్యాట్ ఎస్జీ కంపెనీలో 1,50,000 ఉంది. ఎస్ఎస్లో గంతర్ అనే ఎడిషన్ ఆల్మోస్ట్ అంతే 1,50,000 దగ్గర ఉంది. సో ఈ బ్యాట్స్ మార్కెట్ అయిన తర్వాత గ్రేడ్ 2 బ్యాట్స్ ఉంటాయి, అవి 90,000 ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఇలా చాలా విల్లోస్ ఉన్నాయి. పర్టికులర్గా నాకు తెలిసి మనకు గ్రేడ్ 1 విల్లో తర్వాత గ్రేడ్ 2, గ్రేడ్ 3 అనేది ఈ రోజుల్లో చాలా మిక్స్ అయిపోయింది. బేస్డ్ ఆన్ కాస్ట్ కానీ, బేస్డ్ ఆన్ ఆ పర్టికులర్ బ్యాట్ లుక్ కానీ, వీటి వల్ల కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఒక బ్యాట్ ఎలా చూస్ చేసుకోవచ్చో మీకు చెప్తాను. సో బేసికల్గా బ్యాట్స్లో 2 విల్లోస్ ఉంటాయి, హార్డ్ విల్లో, సాఫ్ట్ విల్లో ఉంటుంది. హార్డ్ విల్లో మెజారిటీ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కానీ ఎలైట్ ప్రొఫెషనల్ క్రికెటర్స్ అందరూ హార్డ్ విల్లోస్ ప్రిఫర్ చేస్తారు. సో హార్డ్ విల్లోస్ ఎలా మనం కనుక్కోవాలంటే, సో గ్రెయిన్స్ చాలా థిన్గా ఉంటుంది, ఎక్కువ గ్రెయిన్స్ ఉంటాయి బ్యాట్లో. సో ఎక్కువ గ్రెయిన్స్ ఉండి థిన్గా ఉండి అట్లాంటి విల్లోస్ హార్డ్ విల్లోస్గా మనం రికగ్నైజ్ చేయొచ్చు. సో హార్డ్ విల్లోస్తో ఉన్న బెస్ట్ థింగ్ ఏంటంటే, హార్డ్ విల్లోస్ అంటే ట్రీకి 15 years అబోవ్ ఏజ్ ఉంటే గ్రెయిన్స్ తక్కువ అవుతాయి ఆ ట్రీ పెరిగే కొద్దీ. సో ఆ గ్రెయిన్స్ తక్కువ అయ్యేసరికి వుడ్ చాలా కాంపాక్ట్గా ఉంటుంది. సో వుడ్ కాంపాక్ట్గా ఉంటే ఎప్పుడన్నా సరే ఆ పింగ్ కానీ, ఆ సౌండ్ కానీ, మీరు కొట్టినప్పుడు వచ్చే ఫీల్ కానీ అది డిఫరెంట్ ఉంటుంది. సో మెజారిటీ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ప్లేయర్స్ మోస్ట్లీ అని కూడా కాదు, 100% ఈ నారో గ్రెయిన్ బ్యాట్స్ని సెలెక్ట్ చేస్తారు. అంటే అవే హార్డ్ వుడ్ని సెలెక్ట్ చేస్తారు. సో సాఫ్ట్ వుడ్ ఉంటుంది. సాఫ్ట్ వుడ్ ఏంటంటే ఫాస్ట్గా పెరుగుతుంది. ఒక ట్రీ ఫాస్ట్గా పెరిగింది అనుకోండి, 10 years టైంలోనే దాన్ని కట్ చేస్తారు. సో అలా కట్ చేసిన ట్రీస్ ఉన్న గ్రెయిన్స్ చాలా వైడర్ ఉంటుంది. సో అవి ఏంటంటే మీకు చాలా సీజన్ చేయాలి. సీజన్ చేసిన తర్వాత అవి మీకు ఆడడానికి రెడీగా ఉంటాయి. సో వాటి లైఫ్ కూడా అంతే తక్కువ ఉంటుంది. అది సీజన్ అయ్యి, అంటే ప్రాక్టికల్గా ఒక ప్రొఫెషనల్ క్రికెటర్గా చెప్తాను, అది సీజన్ అయ్యి రెడీగా ఉందిరా అన్న టైంలో అది ఇరిగిపోతుంది. సో అంతా దానికి లైఫ్ స్పాన్ చాలా ఏ బ్యాట్ కన్నా లైఫ్ స్పాన్ ఉండదు, అసలు గ్యారంటీ ఉండదు. కాకపోతే కంపేర్ చేసుకుంటే హార్డ్ విల్లో అనేది మీకు సాఫ్ట్ వుడ్తో పోలిస్తే లైఫ్ చాలా ఎక్కువ ఉంటుంది. అది ఇచ్చే ఫీల్ కానీ, అది ఇచ్చే ఆ పింగ్ కానీ చాలా డిఫరెంట్ ఉంటుంది. సో ఈ విధంగా మీరు చూస్ చేసుకోవచ్చు. మీకు తక్కువ కావాలి, రెడీగా ఉండాలి, కొంచెం బడ్జెట్లో కావాలంటే మీరు గ్రెయిన్స్ కొంచెం వైడర్ ఉండి తక్కువ గ్రెయిన్స్ ఉంటే అలాంటివి చూస్ చేసుకోవచ్చు. నేను కొంచెం ప్రొఫెషనల్ స్టేజ్లో ఆడాలి, నాకు మంచి బ్యాట్ కావాలి అంటే మీరు బ్యాట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు హార్డ్ విల్లో తీసుకుంటే మీకు అది ఉన్న రోజులు చాలా కాంపాక్ట్గా ఉంటుంది,
చాలా ఎక్సలెంట్ టచ్ ఉంటుంది. సో ఇప్పటి వరకు మీరు అనుకోవచ్చు ఏంటి ప్రతిదీ ఇంగ్లీష్ విల్లో గురించి చెప్తున్నాడు, ఇంగ్లీష్ విల్ ఎలా స్టార్ట్ అయింది, ఇంగ్లీష్ విల్ ఎక్కడ పెరుగుతుంది, ఇవన్నీ చెప్పాడు. అసలు కాశ్మీర్ గురించి, మన ఇండియాలో ఉన్న కాశ్మీర్ విల్లో గురించి ఎందుకు ఏం చెప్పట్లేదని మీరు అనుకోవచ్చు. సో కాశ్మీర్ విల్లో గురించి చెప్పాలంటే ఒక చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. కాశ్మీర్ విల్లా అనేది డ్యూరింగ్ 1800స్లో బ్రిటిష్ రూల్ ఉన్నప్పుడు బ్రిటిష్ సోల్జర్స్ ఇంగ్లాండ్ నుంచి ఇండియాకి ఎవరైతే వస్తూ ఉంటారో సో వాళ్ళకి అనిపించింది, సో ఇండియాలో ఈ ట్రీస్ సిమిలర్ కండిషన్ కాశ్మీర్లో ఉంది కదా, సో కాశ్మీర్లో ప్లాన్ చేస్తే ఎలా ఉంటుంది, సో కాశ్మీర్లో గ్రో అవుతుంది అని చెప్పి ఆ సిమిలర్ కండిషన్స్ వల్ల ఎవరైతే ఇంగ్లాండ్ సోల్జర్స్ ఉన్నారో 1800స్లో ఆ శాప్లింగ్స్ని, ఆ విల్లో ట్రీస్ శాప్లింగ్స్ని ఇంగ్లాండ్ నుంచి షిప్లో వాళ్ళు తీసుకొచ్చి కాశ్మీర్లో ప్లాన్ చేసినారు. సో అలా ప్లాన్ చేసిన విల్లోసే కాశ్మీర్ విల్లోగా చాలా పేరు వచ్చింది. సో కాశ్మీర్ విల్లోకి ఇంగ్లీష్ విల్లోకి ఏంటి తేడా అంటే, కాశ్మీర్ విల్లో ఇంగ్లీష్ విల్లోతో పోలిస్తే కొంచెం హెవియర్ సైడ్ ఉంటుంది. ఇంగ్లీష్ విల్లోకి ఉన్నంత పింగ్ ఉండదు. సో ఆ హెవియర్ వల్ల మోస్ట్ ఆఫ్ ద ప్లేయర్స్ కాశ్మీర్ విల్లోని ఇనీషియల్ స్టేజ్లో ప్రిఫర్ చేయకపోవడం వల్ల కాశ్మీర్ విల్లో చాలా 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 అక్కడే ఉండిపోయింది. సో అది అంత గ్రో అవడానికి అంత అట్మాస్ఫియర్ కలగలేదు ఇంగ్లీష్ విల్లో ముందు. ఇంగ్లీష్ విల్లో ఇచ్చే ఆ టచ్ కానీ ఆ పింగ్ కానీ చాలా డిఫరెంట్ ఉంటుంది. సో ఆన్నోళ్ళకి ఎవరికైనా తెలుస్తుంది. సో అందువల్ల కాశ్మీర్ విల్లో కొంచెం ఇంగ్లీష్ విల్లో కంటే వెనకబడిపోవడానికి మెయిన్ రీజన్ అది కొంచెం హెవియర్ సైడ్ ఉంటుంది. సో మాయిశ్చర్ కూడా అక్కడ పెరిగిన ట్రీస్లో ఎక్కువ ఉండడం వల్ల బ్యాట్ ఎంత తయారు చేసినా ఎంత ఫినిష్ అయినా సరే ఆల్మోస్ట్ దగ్గర 1400 to 1600 grams ఉంటుంది. అదే ఇంగ్లీష్ విల్లో అనుకోండి హార్డ్లీ మనకు 1000 grams నుంచి ఒక కాంపాక్ట్ బ్యాట్ మనం తయారు చేయొచ్చు. సో ఆ డిఫరెన్స్ వల్ల కాశ్మీర్ విల్లో మార్కెట్లో ఎక్కడో కొంచెం వెనకబడిపోయింది. ద మెయిన్ రీజన్ వెయిట్ కన్జంప్షన్ వల్లే అది ఎక్కువ వెనకబడిపోయింది. సో కాశ్మీర్ విల్లో ఉన్న స్టోరీ ఇది ఈ ఇంగ్లీష్ విల్లో హిస్టరీ. నేను పెట్టిన చాలా తక్కువ వీడియోస్ అయినా సరే ఇప్పటి వరకు ఛానల్కి వచ్చిన రెస్పాన్స్ చాలా చాలా పాజిటివ్గా ఉంది. 70% ఆఫ్ ద వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అంటే ఎవరైతే 100%లో చూస్తున్నారో 30% మాత్రమే సబ్స్క్రైబ్డ్ వ్యూవర్స్ ఉన్నారు. మిగతా 70% నాన్ సబ్స్క్రైబ్డ్ వ్యూవర్స్ ఉన్నారు. సో నా దగ్గర నుంచి ఇట్లాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ దాకా రావాలంటే మీరు డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వీడియో ఎలా ఉండబోతుందో మీకు చిన్న హింట్ ఇస్తాను. ఇప్పటి వరకు మీరు అన్ని వీడియోస్లో యూట్యూబ్లో కానీ ఎక్కడైనా సరే 2050లో వరల్డ్ ఎలా ఉండబోతుంది, 2080లో ఇలా ఉండబోతుంది, ఇలా జరగబోతుంది, ఇలాంటి ఎన్నో వీడియోస్ ఉన్నాయి. కానీ ఫస్ట్ టైం నేను ఒక వీడియో చేశాను 2070లో క్రికెట్ ఎలా ఉండబోతుంది, క్రికెట్ ప్లేయర్స్ ఎలా ఉంటారు, వాళ్ళు వాడే ఎక్విప్మెంట్ ఎలా ఉంటుంది, అసలు గ్యాలరీస్ స్టేడియంస్ ఎలా ఉంటాయి, గ్రౌండ్ ఎలా ఉంటుంది, అసలు ఎంపైర్స్ ఉంటారా ఉండరా, ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీద నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో నేను పెట్టంగానే మీ దాకా రావాలంటే మీరు డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయాలి. సబ్స్క్రైబ్ చేశారా? డన్. This is Prithviraj, KN Diaries, signing off.